సో మనం 3D జామెట్రీలో కంటిన్యూషన్ ప్లేన్ కాన్సెప్ట్ చూస్తున్నాం. సో ఇప్పుడు డిఫరెంట్ కండిషన్స్లో ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, ఇచ్చిన డేటాని బట్టి ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి. సపోజ్ ఒక ప్లేన్ మీద, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఒక ప్లేన్ మీద పాయింట్ ఇచ్చేసి, సో ఈ ప్లేన్ మీద ఒక పాయింట్ x1 y1 z1 ఇస్తాడు అండ్ ఇట్స్ నార్మల్, దాని పర్పెండిక్యులర్ ఉండే దాన్ని నార్మల్ అంటాం ప్లేన్కి. సో దాని డిఆర్సో డిసిసో ఏదో ఒకటి ఇస్తాడు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కార్టిజియన్ ఫామ్ ఏంటి? ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 బి y మైనస్ y1 ప్లస్ సి జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. సో ఎలా వచ్చిందంటే, సో ఈ పాయింట్ ఏ అనుకోండి, సో ఇంకో పాయింట్ వేరియబుల్ పాయింట్ పి అనుకుందాం. సో ఇచ్చిన పాయింట్ని ఒక వేరియబుల్ పాయింట్ పి అనుకుంటే ఆ రెండింటిని కలిపితే ఒక లైన్ వస్తుంది. సో ఆ లైన్ కంప్లీట్లీ ప్లేన్ మీద ఉంటుంది. సో నార్మల్ అన్నది ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటే ఆ లైన్ కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. అంటే ఈ లైన్ ఏపీ అనుకుంటే దీన్ని ఎన్ బార్ అనుకుంటే నార్మల్ని, అప్పుడు ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ బార్. కాబట్టి పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రోడక్ట్ ఏంటి? 0. సో అది చేసేస్తే వచ్చేస్తుంది. అదే వెక్టార్ ఫామ్లో అయితేనేమో పాయింట్ ఇక్కడ x1 y1 కాకుండా వెక్టార్ రూపంలో ఇస్తాడు కాబట్టి ఏ బార్. సో ఈ పాయింట్ని పి అనే పాయింట్ మనం ఏమనుకుంటాం అంటే ఆర్ బార్ అనుకుంటాం. సో ఏ అనే పాయింట్ని సో ఇక్కడ x1 y1 z1 ఇస్తే వెక్టార్ ఫామ్లో ఇలా ఇస్తాడు. నెక్స్ట్ పి అనేది సో ఒక వేరియబుల్ పాయింట్ అది ప్లేన్ ఆర్ బార్ అనుకుంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే సో ఏపీ పెట్టారు పర్పెండిక్యులర్ టు నార్మల్ కాబట్టి సో ఎన్ బార్ ఈక్వల్ టు 0. ఇదే ప్లేన్ అనేది పాసింగ్ త్రూ ది ఆర్జిన్ అయితే అప్పుడు x1 y1 z1 బదులు 0 0 రాస్తారు. అదే వెక్టార్ ఫామ్లో అయితే ఏ బార్ అనే వెక్టార్ పాసింగ్ త్రూ ది ఆర్జిన్ కాబట్టి ఏ అనే వెక్టార్ ఏమవుతుంది? 0 అవుతుంది. అదే పాసింగ్ త్రూ ది ఆర్జిన్ అయితే ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఎప్పుడు పాసింగ్ త్రూ ది ఆర్జిన్ ఉన్నప్పుడు. అలాగే ఒక ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ నార్మల్ ఇస్తాడు, డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్. సో ఆర్జిన్ నుంచి డిస్టెన్స్ ఇస్తాడు, ఆర్జిన్ నుంచి డిస్టెన్స్ డిఎన్ ఇస్తే నార్మల్ ఇస్తే అప్పుడు ఏంటి? సో ఆ నార్మల్ అన్నది యూనిట్ వెక్టార్ రాస్తాం. సో ఒకవేళ అది యూనిట్ వెక్టార్ కాకపోయినా మనం యూనిట్ వెక్టార్గా మోడిఫై చేసుకుంటాం. ఎలా? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ బి డివైడ్ చేసేస్తే అయిపోతుంది. సో లేదంటే డిఆర్స్ని మనం ఏం చేస్తాం? డిసిస్గా మార్చేస్తే అప్పుడు యూనిట్ వెక్టార్ వస్తుంది. సో ఆర్ బార్ డాట్ ఏంటది? నార్మల్ యూనిట్ ఫామ్. నార్మల్ అనేది యూనిట్ వెక్టార్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆర్జిన్ ఎంత డి. సో అలా కాకుండా ప్లేన్ మీద 3 పాయింట్స్ ఇస్తే ఎలా కనుక్కోవాలి? సో 3 పాయింట్స్ ఏ అనే ఒక వెక్టార్ పాయింట్ ఇస్తాడు, నెక్స్ట్ బి అనే ఒక పాయింట్. ప్లేన్ మీద ఏమన్నా సరే 3 పాయింట్స్ బి బార్, అది వెక్టార్ ఫామ్లోనా కార్టిజియన్ ఫామ్లోనా ఇచ్చిన పాయింట్స్ని బట్టి చూద్దాం. సో ఫస్ట్ అయితే వెక్టార్ ఫామ్లో అనుకుందాం. సో ఏ బిసి అనే 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ అనేది ఏంటి? పొజిషన్ వెక్టార్ ఏ బారు, బి అనేది బి బారు, సి అనేది సి బార్. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కావాలి. ఈ 3 పాయింట్స్ మీద, అంటే ఈ 3 పాయింట్స్ ప్లేన్ మీద ఉంటే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కావాలి. ఎలా కనుక్కుంటాం అంటే, సో ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఏమన్నా 2 పాయింట్స్ని కలిపారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 2 లైన్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా ప్లేన్ మీదనే ఉన్నాయి. సో లైన్కి వెళ్తే ఆ లైన్ కూడా కంప్లీట్గా ఆ ప్లేన్ మీదనే ఉంటుంది. సో పాయింట్స్ ప్లేన్ మీద ఉంటే కలిపే లైన్ కూడా ఆ ప్లేన్ మీదనే ఉంటుంది. ఇప్పుడు మనకి 2 లైన్స్ వచ్చినాయి, ఒకటి ఏబి ఇంకొకటి ఏంటి ఏసీ. ఈ 2 లైన్స్ ప్లేన్ మీద ఉన్నాయి. ఈ రెండింటికి మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏబి అండ్ ఏసీ. మన క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ వెక్టార్స్లో వస్తుంది. ఏ క్రాస్ బి డెఫినేషన్ ఏంటి? ఈజ్ ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. కాబట్టి ఇప్పుడు ఏబి క్రాస్ ఏసీ చేస్తే దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏబి అండ్ ఏసీ. ఏబికి ఏసీకి రెండింటికి పర్పెండిక్యులర్ ఉండేది ఏమవుతుంది? సో ఆ రెండింటికి పర్పెండిక్యులర్ ఉంది అంటే ఆ ప్లేన్, ఆ రెండు ఉన్న ప్లేన్ కూడా పర్పెండిక్యులరే. సో నేను పెన్ను అనేది ఏబికి పర్పెండిక్యులర్ ఏసీకి పర్పెండిక్యులర్ అయితే ఆ 2 లైన్స్ ఉన్న ప్లేన్ కూడా ఈ పెన్ అనేది పర్పెండిక్యులరే. కాబట్టి ఈ ఏబి క్రాస్ ఏసీ అనేది ఏబికి ఏసీకి పర్పెండిక్యులర్ అయితే ఆ ప్లేన్ కూడా పర్పెండిక్యులరే. మరి ప్లేన్కి పర్పెండిక్యులర్ అయితే దాన్ని ఏమంటాం? నార్మల్ అంటాం. అంటే ఆ ఏబి క్రాస్ ఏసీ అంటే ఏమొస్తుంది? నార్మల్ వస్తుంది. మనకు కావాల్సింది అదే కదా, నార్మల్ పాయింట్ తెలిస్తే చెప్పేయచ్చు. సో ఇప్పుడు ఇది అలాగే ఇంకొక వేరియబుల్ పాయింట్ తీసుకోండి. ఎందుకంటే వేరియబుల్ పాయింట్ ఎందుకు? ఈక్వేషన్ అనేది XYZలో ఉండాలి కదా. ఈక్వేషన్ XYZలో ఉండాలి కాబట్టి ఇంకొక పాయింట్ తీసుకున్నాం ఏపీ. సో దీన్ని ఆర్ బార్.
ఇప్పుడు ఏపీ అనేది ఏమవుతుంది? ఏపీ అనేది లైన్. ఎలా ఏమవుతుంది? ఏపీ అనేది పర్పెండిక్యులర్ టు ఏబీ క్రాస్ ఏసీనేగా. ఎందుకు ఏబీ క్రాస్ ఏసీ అంటే ఏంటి? ఏబీ క్రాస్ ఏసీ అంటే ఏబీ అంటే ఈ లైన్, ఏసీ అంటే ఇది లైన్. కానీ ఏబీ క్రాస్ ఏసీ అంటే ఏంటి? ఈ లైన్. ఏబీ క్రాస్ ఏసీ అంటే ఏంటి? నార్మల్. సో మరి నార్మల్ అనేది ఆ ప్లేన్ మీద ఉన్న ఎవ్రీథింగ్కి పర్పెండిక్యులరే, అంటే ఏపీ కూడా పర్పెండిక్యులరే. సో ఏపీ అనే లైను ప్లేన్ మీద ఉంది కాబట్టి ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉండేది, ఆ ఏపీ లైన్ కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. మరి పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఏపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఇది నార్మల్. సో ఏబీ క్రాస్ ఏసీ అంటే ఏంటి? నార్మల్. సో మరి ఏపీ అనేది ప్లేన్ మీద ఉంటే నార్మల్ అనేది ఎలా ఉంటుంది? ప్లేన్కి ఆ లైన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి డాట్ ప్రోడక్ట్ 0. సో ఏపీ అంటే ఏంటి? ఆర్ బార్ మైనస్ ఏ బార్. ఏపీ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ డాట్ ఏబీ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ క్రాస్ ఏసీ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో ఈక్వల్ టు ఏంటి? 0. సో ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే సో ఇది లేదంటే దీని బాక్స్ ఇలా అయినా కనుక్కోవచ్చు. అంటే ఏం రాయొచ్చు మనం? బాక్స్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఒక డాట్ ఒక క్రాస్ అంటే ఏంటి? బాక్స్. సో ఆర్ బార్ మైనస్ ఏ బార్, ఇంకోటి ఏంటి? బి బార్ మైనస్ ఏ బార్, ఇంకో లైన్ ఏంటి? సి బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు 0. బాక్స్ ఎలా కనుక్కుంటాం? డెట్ కనుక్కుంటే అయిపోతుంది. సో డిటర్మినెంట్ కనుక్కుంటే చాలు. అంటే ఫస్ట్ లైన్లో ఆర్ బార్ మైనస్ ఏ బార్ అనే వెక్టార్స్ రాస్తాం. సరే ఫస్ట్ ఇది వెక్టార్ ఫామ్లో దీన్ని కంప్లీట్ చేద్దాం. సో డాట్, సో ఇదేంటి? బి క్రాస్ సి. సో బి క్రాస్ సి, నెక్స్ట్ మైనస్ బి క్రాస్ ఏ, నెక్స్ట్ మైనస్ ఏ క్రాస్ సి, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏ క్రాస్ ఏ. ఏ క్రాస్ ఏ అంటే రెండు వెక్టార్స్, ఏ ప్రతి వెక్టార్ దానికి అదే ప్యారల్. సో క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ ది ప్యారల్ వెక్టార్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి అదేంటి? 0. సో ఇప్పుడు ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్, సో బి క్రాస్ సి, నెక్స్ట్ మైనస్ బి క్రాస్ ఏ. ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుంది? సైన్ చేంజ్ అవుతుంది క్రాస్ ప్రోడక్ట్లో. సో మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఏ క్రాస్ బి బార్. నెక్స్ట్ ఇది కూడా ఇంటర్చేంజ్ చేస్తే ఇది కూడా ప్లస్ అవుతుంది, సి క్రాస్ ఏ. సో ఈక్వల్ టు ఏంటి? 0. సో ఈక్వల్ టు 0. అదే కార్టీసియన్ ఫార్ములా అంటే ఆర్ బార్ అనే దాన్ని మనం ఏమనుకుంటాం? ఆర్ బార్ అంటే ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. సో ఏ బార్ అనే పాయింట్ని x1i ప్లస్ y1j ప్లస్ z1k. నెక్స్ట్ బి బార్ అనే దాన్ని x2i ప్లస్ y2j ప్లస్ z2k. అలాగే సి బార్ అంటే x3i ప్లస్ y3j ప్లస్ z3k. సో ఇప్పుడు ఆర్ బార్ మైనస్ ఏ బార్. సో ఈ రెండింటికి డిఫరెన్స్. సో మనకి బాక్స్ అంటే ఏంటి? డిటర్మినెంటే కదా. సో ఫస్ట్ లైన్ ఆర్ బార్ మైనస్ ఏ బార్. సో ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే సో ఆర్కి ఏకి డిఫరెన్స్ ఎక్స్ మైనస్ x1, నెక్స్ట్ y మైనస్ y1, z మైనస్ z1. సో అలాగే నెక్స్ట్ బి బార్ మైనస్ ఏ బార్ అంటే ఏంటి? x2 మైనస్ x1, y2 మైనస్ y1, నెక్స్ట్ z2 మైనస్ z1. సో నెక్స్ట్ x3 మైనస్ x1, నెక్స్ట్ y3 మైనస్ y1, సో z3 మైనస్ z1 ఈక్వల్ టు 0. సో అది మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏంటిది? కార్టీసియన్ ఫార్మ్. సో 3 పాయింట్స్ ఒక ప్లేన్ మీద ఉంటే మనం ఎలా కనుక్కున్నాం? 2 లైన్స్ కనుక్కున్నాం. రెండింటిని జాయిన్ చేస్తే లైన్స్ వచ్చినాయి. ఆ లైన్స్కి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే అప్పుడు వచ్చే లైన్ ఏమవుతుందంటే ఆ రెండింటికి పర్పెండిక్యులర్, అంటే ప్లేన్ కూడా పర్పెండిక్యులర్ కాబట్టి నార్మల్ డిఆర్స్ వచ్చేసినాయి. సో మనం ప్రాబ్లం చేసేయచ్చు. సో అలా కాకుండా ఒక ప్లేన్ మీద 2 లైన్స్ ఇచ్చినప్పుడు 2 లైన్స్ ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఇది ఒక లైను, సో ఇది ఒక లైన్, 2 డిఫరెంట్ లైన్స్ ఇస్తాడు. సో ఆ లైన్ ఈక్వేషన్ ఇస్తే ఆ లైన్ అనేది సమ్ పాసెస్ త్రూ సమ్ పాయింట్ కదా, కాబట్టి ఆ లైన్ మీద మనకి పాయింట్ తెలుస్తుంది. సో ఒక పాయింట్ x1, y1, z1, ఇంకో పాయింట్ ఈ లైన్ మీద కూడా పాయింట్. లైన్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది? ఈ టైప్లోనే ఉంటుంది కదా. x మైనస్ x1 బై ఏ, y మైనస్ y1 బై బి, z మైనస్ z1 బై సి. అట్లా లైన్ ఈక్వేషన్ ఇచ్చేప్పుడు అది ఏ పాయింట్ కూడా పాస్ అవుతుందో మనకు అర్థమైపోతుంది. x1, y1, z2. అలాగే రెండో లైన్ మీద పాయింట్ x2, y2, z2. సో నెక్స్ట్ లైన్కి డిఆర్స్ కూడా ఉంటాయి. సో ఈ లైన్ డిఆర్స్ a1, b1, c1 అనుకుందాం.
ఈ లైన్ డిఆర్స్ A2 B2 C2 అనుకుందాం. సో ఇప్పుడు ఇలా ఒక ప్లేన్ మీద ఒక వేరియబుల్ పాయింట్ ఇంత ముందులాగా XYZ అనుకుంటే, ప్లేన్ మీద పాయింట్ XYZ అనుకుంటే, సో ఇప్పుడు ఈ P అనే పాయింట్ ఏంటి ఆర్ X, Y, Z అనుకుంటే అప్పుడు ఆ పాయింట్ని నెక్స్ట్ ఈ పాయింట్ని కలిపారనుకోండి, అప్పుడు ఇంకొక లైన్ వస్తుంది. సో అంటే ఈ పాయింట్ P ఇదేంటి పాయింట్ A, నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటి B. సో ఇప్పుడు PA అనేది ఇంకొక లైన్ వచ్చింది. ఇప్పుడు PA అనే లైను, అలాగే ఈ లైన్ ఇచ్చాడు కదా, సో అదేంటి దానికి ఒక పేరు పెడదాం, ఆ లైన్కి AB అందాం. సో ఇది ఇంకొక లైను, సో దాన్ని CD అందాం. సో ఇప్పుడు ఈ 3 లైన్స్ ఏంటి అంటే వాడు ఇచ్చిన ఆల్రెడీ 2 లైన్స్ ఇచ్చాడు. సో మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్ పాయింట్ XYZలో ఉండాలి కదా ఈక్వేషన్, కాబట్టి ఒక వేరియబుల్ పాయింట్ తీసుకున్నాము. సో ఆ వేరియబుల్ పాయింట్ తోటి మనకి లైన్స్ మీద ఈ లైన్ మీద ఒక పాయింట్, ఈ లైన్ మీద ఒక పాయింట్ తెలుసు, ఏదో ఒక పాయింట్ కలిపితే అప్పుడు ఇంకొక లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 లైన్స్ ఏంటి కోప్లానర్ అయితే 3 ఒకే లైన్ మీద ఉన్నప్పుడు కోప్లానర్ ఉంటే బాక్స్ 0. సో ఇంతకుముందు కూడా మనకి కోప్లానర్ ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా ఆ కోప్లానర్ వర్డ్ యూజ్ చేసి ఉండకపోవచ్చు. సో ఇక్కడ AP, AB, AC ఆ 3 లైన్స్ ఏంటి కోప్లానర్ అనగానే మీరు ఇదంతా వస్తుంది, ఇంతకుముందు అర్థం అవడానికి చెప్పాను. కోప్లానర్ అనగానే మీరు ఏం చేసేస్తారు, ఏంటి కోప్లానరు AP అండ్ AB అండ్ AC. కోప్లానర్ అయితే వాడు బాక్స్ ఏమవుతుంది 0 అయిపోతుంది. సో డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతారు. సో బాక్స్ 0. AP అంటే R బార్ మైనస్ A బార్, AB అంటే B బార్ మైనస్ A బార్, AC అంటే ఏంటి C బార్ మైనస్ A బార్. అలాగే ఇక్కడ సో ఈ 3 లైన్స్ కోప్లానర్ కాబట్టి వాటి బాక్స్ ఏమవుతుంది PA, AB, CD అనేది 0. సో బాక్స్ ఎలా కనుక్కోవాలో తెలుసు, సేమ్ ఇంత ముందులాగానే. సో డెట్ 0 అయిపోవాలి. సో ఫస్ట్ లైన్ AP అంటే X మైనస్ X1, Y మైనస్ Y1, Z మైనస్ Z1. సో ఇంకొక లైన్ AP AB ఇది AB అనుకున్నాం కదా, AB డిఆర్స్ ఏంటి A1, B1, C1. నెక్స్ట్ CD లైన్ డిఆర్స్ ఏంటి A2, B2, C2. సో 3 లైన్స్ కోప్లానర్ అయితే వాటి డిఆర్స్ ఇదేమో AP డిఆర్స్. ఫస్ట్ ఏంటి AP డిఆర్స్, ఎందుకంటే ఏకి పీకి డిఫరెన్సే కదా, డిఫరెన్స్ ఆఫ్ ది పాయింట్సే మనకి ఏంటి డిఆర్స్. సో కోప్లానర్ అయితే ఆ 3 లైన్స్ డిఆర్స్ ఏమవ్వాలి 0 అవ్వాలి. సో నెక్స్ట్ ఒక ప్లేన్ మీద ఒక పాయింట్ ఒక లైన్ ఇస్తే ఎలా కనుక్కోవాలి. సో ఒక లైన్ అంటే ఆ లైన్ ఈస్ పాసెస్ త్రూ సమ్ పాయింట్ అంటాడు X1, Y1, Z1 అండ్ లైన్ డిఆర్స్ ఇస్తాడు ABCలు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేన్ మీద ఒక పాయింట్ ఇచ్చాడు X2, Y2, Z2. సో ఇదేంటి పాయింట్, ప్లేన్ మీద పాయింట్. సో ఇప్పుడు మనకి ప్లేన్ మీద 2 లైన్స్ తెలిసినా చాలు. ప్లేన్ మీద 2 లైన్స్ తెలిస్తే వాటి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే నార్మల్ వచ్చేస్తుంది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవచ్చు. సో మరి ఒక లైనే తెలుసు కదా, మరి ఇంకో లైన్ ఎలా తెలుసు అంటే ఈ లైన్ మీద మనకి పాయింట్ తెలుసు, ఈ పాయింట్ ఇచ్చాడు, కలిపితే ఒక లైన్ వచ్చేస్తుంది కదా. సో ఈ పాయింట్ని A అనుకుందాం, ఈ పాయింట్ని B అనుకుందాం. అప్పుడు సో ఈ చిన్న లైన్ని AC అనుకుందాం. అప్పుడు AB AC ఏంటి ఒకే ప్లేన్ మీద ఉన్నాయి కాబట్టి అప్పుడు AB క్రాస్ AC చేస్తే ఏమొస్తుంది మీకు, AB క్రాస్ AC చేస్తే నార్మల్ వచ్చేస్తుంది. AB క్రాస్ అంటే 2 వెక్టార్స్ ప్లేన్ మీద రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది పర్పెండిక్యులర్ టు బోత్ AB అండ్ AC. సో రెండింటికి పర్పెండిక్యులర్ ఉండదంటే ప్లేన్ కూడా పర్పెండిక్యులర్ కాబట్టి నార్మల్ వచ్చేసింది. సో ఇప్పుడు ఒక వేరియబుల్ పాయింట్ తీసుకుంటాం. సో ఖచ్చితంగా ఒక వేరియబుల్ పాయింట్ తీసుకోవాలి, XYZలో ఉండాలి కాబట్టి ఒక వేరియబుల్ పాయింట్. ఈ కలపండి, అప్పుడు ఏంటి AP అనేది ఎలా ఉంటుంది నార్మల్కి పర్పెండిక్యులర్ కదా, AP అనేది నార్మల్కి పర్పెండిక్యులర్ కాబట్టి AP డాట్ AB క్రాస్ AC 0 అవుతుంది. లేదు అంటే బాక్స్ AP, AB, AC ఏమవుతుంది 0 అవుతుంది. లేదు అంటే AP నెక్స్ట్ AB, AC ఏంటి ఒకే ప్లేన్ మీద ఉన్న లైన్స్ కదా, ఒకే ప్లేన్ మీద ఉన్న లైన్స్ అంటే వాడు ఇచ్చిన ఒకే లైన్ కానీ మిగిలిన 3 లైన్స్ క్రియేట్ చేసాం. ఎలా ఆ లైన్ మీద పాయింట్ ఇంకో పాయింట్ ఇస్తే ఒక లైన్, నెక్స్ట్ ఒక వేరియబుల్ పాయింట్ తీసుకొని కలిపితే ఒక లైన్. ఈ 3 లైన్స్ కోప్లానర్. మరి కోప్లానర్ అయితే బాక్స్ ఏం కావాలి, 0 అవ్వాలి. అలా మీకు ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అంటే అప్పుడు కార్టిజియన్ ఫార్ములా అయితే X మైనస్ X1, Y మైనస్ Y1, Z మైనస్ Z1. సో ఒక లైన్ దీని డిఆర్స్ ఏంటి ABC, నెక్స్ట్ AB డిఆర్స్ ఏంటి
రెండు పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. సో z2 మైనస్ z1 ఈక్వల్ టు ఏం కావాలి 0. లేదంటే ఒక ప్లేన్ అనేది రెండు లైన్స్కి ప్యారల్ అన్నా కూడా, సో లైన్స్ ప్లేన్కి ప్యారల్ అంటే ఆ లైన్స్ ప్లేన్ మీద ఉన్నట్టే, అంటే అప్పుడు ప్లేన్ మీద రెండు లైన్స్ ఇచ్చినట్టే. రెండు లైన్స్ ప్లేన్కి ప్యారల్లో ఉన్నాయి అంటే ప్లేన్ మీద ఉన్నట్టుగానే తీసుకోండి. సో అప్పుడు మన ప్లేన్ ఈక్వేషన్ నార్మల్ వచ్చేస్తుంది. సో అంటే ఏం లేదు, దీనికి ఇది ప్యారల్ కాబట్టి అప్పుడు ప్లేన్ అనేది రెండింటికి ప్యారల్. సో ఇప్పుడు బీసీ అనుకుంటే ప్యారల్, బీసీకి రెండింటికి ప్యారల్. బీ క్రాస్ ఏమవుతుంది అప్పుడు? బీ క్రాస్ ఏమవుతుంది? పర్పెండిక్యులర్ టు బోత్ బి అండ్ సి. మరి బి అండ్ సి ఏమవుతుంది? ప్యారల్ టు ప్లేన్. కాబట్టి ఇవి ప్యారల్ అయినప్పుడు దీనికి పర్పెండిక్యులర్ ఉంటే దీనికి కూడా పర్పెండిక్యులరే కదా. సో బీ క్రాస్ అనేది బీకి సికి పర్పెండిక్యులర్ అయితే ఆ బీకి సికి ప్యారల్ ఉన్న ప్లేన్ కూడా పర్పెండిక్యులరే. అప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్. సో మూడు లైన్స్ని క్రియేట్ చేసేసుకొని బాక్స్ జీరో చేసేయడం. ఏదైనా మూడు లైన్స్ని క్రియేట్ చేసుకొని బాక్స్ జీరో చేసేస్తే ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా 3 లైన్స్ని మనం క్రియేట్ చేయొచ్చా లేదో చూసుకోండి. సో వాటి బాక్స్ కనుక్కోండి, అయిపోతుంది. సో నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్. సో రెండు రకాలు చేయొచ్చు. ఫస్ట్ మనం ఫాలో అవ్వము అయినా ఒకసారి ఐడియా కోసం. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ సమ్ పాయింట్ అంటే మనకు తెలుసు ఏంటి, a ఇంటూ ఎక్స్ మైనస్ x1. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ a ఇంటూ అంటే ద నార్మల్ తెలియదు, నార్మల్ ఏబీసీ అనుకుందాం. సో నార్మల్ ఏబీసీ, నార్మల్ ఇవ్వలేదు, అజ్యూమ్ చేసుకుంటున్నాం ఏబీసీని. సో పాసెస్ త్రూ ది పాయింట్ x1, y1, z1 కాబట్టి అప్పుడు y మైనస్ y1 సో ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఎప్పుడు నార్మల్ పాయింట్ ఇస్తే. సో ఒక పాయింట్ ఏదో ఒక దాన్ని x1, దీన్ని x1, y1, z1 అనుకుందాం. మరి ఇప్పుడు మీకు ఏబీసీలు కావాలి. సో ఇప్పుడు మనకి ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇప్పుడు ఏమొచ్చింది, ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ వచ్చింది, కాకపోతే అన్నోన్స్లో ఏబీసీలో వచ్చింది. సో ఏబీసీలు కనుక్కుంటే చాలు. ఎలా కనుక్కుంటామంటే, సో ఇది పాయింట్ కూడా ప్లేన్ మీదనే ఉంటుంది కదా, కాబట్టి ఈ పాయింట్ అనేది ప్లేన్ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వాలి. సో ఈ పాయింట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ కండిషన్ వస్తుంది. అలాగే థర్డ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసేయండి, ఈ కండిషన్ వస్తుంది. సో ఈ రెండు లైన్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ తోటి మీకు తెలుసు కదా, ఇంతకుముందు చేసాం మనం. ఎక్స్ వై జెడ్లు ఉన్నప్పుడు ఫస్ట్ వై కోఎఫిషియెంట్స్, తర్వాత జెడ్ కోఎఫిషియెంట్స్, తర్వాత మళ్ళీ ఎక్స్ కోఎఫిషియెంట్స్, మళ్ళీ వై కోఎఫిషియెంట్స్ రాసి ఈక్వేషన్ రెండు లైన్స్ తోటి ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. అలా సాల్వ్ చేసేస్తే అప్పుడు మీకు ఏబీసీలు ప్రపోర్షన్ రేషియో వచ్చేస్తుంది. అప్పుడు 6k 0 అంటే అప్పుడు ఏమవుతుంది, నార్మల్ డిఆర్స్ ఏమవుతాయి 6 6 0, లేదంటే 1 ప్రపోర్షనల్ కదా, దాని ప్రపోర్షనల్ ఏమన్నా తీసుకోవచ్చు. సో 6 అన్నిటినీ 6k పెట్టి డివైడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది 1 1 0, అప్పుడు మీకు నార్మల్ డిఆర్స్ వస్తాయి. సో మనం అంత టైం వేస్ట్ చేయం. సో మనం ఏం చేస్తాము, ఈ ఫార్ములా వాడతాం. సో ఇంకొక పాయింట్ అంటే 3 పాయింట్స్ తెలిసినప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, 3 పాయింట్స్ తెలిస్తే సో ఇంకొక పాయింట్ ఆ ప్లేన్ మీద ఇంకొక పాయింట్ అజ్యూమ్ చేసుకోండి, పి అనే పాయింట్ ఎక్స్ వై జెడ్. సి అనే పాయింట్ ఇచ్చాడు, బి అనే పాయింట్ ఇచ్చాడు, నెక్స్ట్ సి అనే పాయింట్ ఇచ్చాడు. సో ఏబి ఒక లైను, సో సి అనే పాయింట్ ఇక్కడెక్కడ ఉందనుకుందాం, సి అనే ఒక పాయింట్. సో కలిపితే ఏబి ఒక లైను, ఏసీ ఒక లైను, నెక్స్ట్ ఏపీ అనేది ఒకటి కంపల్సరీ లెటర్స్లో ఉండాలి కాబట్టి ఏపీ ఒక లైన్, కంపల్సరీ XYZలో 3 లైన్స్. సో ఆ 3 లైన్స్ ఏంటి, కోప్లానర్. సో ఏపీ లైన్ డిఆర్స్ ఎక్స్ మైనస్ x1, వై మైనస్ y1, జెడ్ మైనస్ z1. సో తర్వాత ఏబీ డిఆర్స్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. అలాగే నెక్స్ట్ ఏసీడిఆర్స్ రాసేసి మీరు ఏం చేస్తారు, డెట్ జీరోకి ఈక్వేట్ చేస్తే అయిపోతుంది. ఇది బెస్ట్ దానికంటే, అది క్యాల్కులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ మెథడ్ కంటే ఇది బెస్ట్. సో అప్పుడు మీకు ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. సేమ్ అదే కాన్సెప్ట్ కనుక్కుంటే సో ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసింది, సేమ్ అంతే పాయింట్స్ ఇచ్చాడు. ఇందులో ఇంక ఎక్స్టెన్షన్ ఏంటంటే ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్. సో ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది కదా, అది యూనిట్ వెక్టార్ అంటే పర్పెండిక్యులర్ కనుక్కోండి. ఫస్ట్ పర్పెండిక్యులర్ అంటే నార్మలే కదా, సో నార్మల్ పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నార్మల్ డిఆర్స్ ఏంటి 5 2 -3, ఇది నార్మల్ డిఆర్స్. అయితే యూనిట్ వెక్టార్ అన్నాడు, ఏమన్నాడు యూనిట్ వెక్టార్, ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్, ఇది నార్మల్. సో నార్మల్ ఓకే, సో కానీ అదేమన్నాడు యూనిట్ వెక్టార్ అన్నాడు. యూనిట్ వెక్టార్ కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ బై డివైడ్ చేస్తే అయిపోతుంది. సో అంటే ఇది 5i + 2j
మైనస్ 3k. సో దీని ఏంటి ద మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేయండి అంటే రూట్ ఆఫ్ సో 25 ప్లస్ 4 ప్లస్ 9 సో 38 వస్తుంది. సో రూట్ 38 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది యూనిట్ వెక్టార్ అయిపోతుంది. సో ఇది అడిగాడు. సో నెక్స్ట్ ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇచ్చాడు. సో ఇది కార్టిజియన్ ఫామ్లో కావాలి. సో వెక్టార్ ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇలా కూడా ఉంటుంది అంటే వెక్టార్స్లో నేర్చుకుంటుందని. సో ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఇట్లా ఉందనుకోండి టీబీ బార్ ప్లస్ ఏసీ బార్. సో ఇది కూడా ప్లేన్ ఈక్వేషనే కాదు. ఆ ప్లేన్ ఏంటి వెక్టార్ ఫామ్లో పారామెట్రిక్ ఫామ్లో వస్తుంది. సో బి అండ్ సికి ప్యారల్ ఉంటుంది. వెక్టార్ ఏమవుతుంది దీని మీనింగ్ ఏంటంటే సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ దట్ ప్యారల్ టు బి అండ్ సి అండ్ పాసింగ్ త్రూ ఏ. సో పాసింగ్ త్రూ ఏ కాబట్టి ఇది ఆ ప్లేన్ అనేది దీనికి రెండింటికి ప్యారల్. సో రెండు లైన్స్ ప్లేన్కి ప్యారల్గా ఉన్నాయి అంటే ఆ రెండు లైన్స్ ప్లేన్ మీద ఉన్నట్టుగానే తీసేసుకోండి. అంటే ప్యారల్ ప్లేన్స్ మీద ఉన్న దాని మీద ఉన్న కోప్లానర్ అవుతాయి కాబట్టి సో అవి ఆ ప్లేన్ మీదనే ఉన్నాయి అనుకోండి. సో నెక్స్ట్ పి అనే ఒక పాయింట్ వేరియబుల్ పాయింట్ తీసుకుంటాం ఆర్ అనే పాయింట్. సో ఇక్కడ పాసింగ్ 3 పాయింట్ ఇచ్చాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ సో x మైనస్ 1 నెక్స్ట్ y మైనస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1 నెక్స్ట్ జెడ్ ఇక్కడ కే కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0. సో నెక్స్ట్ ఇది ఈ వెక్టార్. సో దీనికి డెట్ కనుకోండి కోప్లానర్ కాబట్టి డెట్ ఏమవుతుంది 0 అయిపోతుంది. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్. మామూలుగా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ 2Dలో ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుంది సో x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 2Dలో. సో ఇక్కడ ఏ అనేది x ఇంటర్సెప్ట్ బి అనేది y ఇంటర్సెప్ట్. అంటే ఆ లైన్ అనేది x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది ఎట్ డిస్టెన్స్ ఏ, y యాక్సిస్ని ఎట్ డిస్టెన్స్ b కట్ చేస్తుంది. అదే ప్లేన్ అయితే ఏం చేస్తుంది ప్లేన్ అయితే సో కోఆర్డినేట్ యాక్సిస్ని x యాక్సిస్ని ఏ దగ్గర ఏ డిస్టెన్స్లో అంటే x యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ లెంత్ ox, y యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆర్జిన్ నుంచి అది లెంత్ oy, అలాగే z యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో అది ఆర్జిన్ నుంచి డిస్టెన్స్ oz. సో ox అంటే ఏ, oy అంటే b, ఇది c. సో x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్, z ఇంటర్సెప్ట్ తెలిస్తే సేమ్ 2Dలో లాగా ఇంటర్సెప్ట్స్ ఫామ్ ఎలా రాస్తామో అలాగే ఇక్కడ z ఎక్స్ట్రా వస్తుంది x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1. ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేనే కాకపోతే ఇంటర్సెప్ట్ ఫామ్. సో అంటే ఒక ప్లేన్ అనేది x యాక్సిస్ని x ఇంటర్సెప్ట్ 3 అన్నాను, y ఇంటర్సెప్ట్ 4 అన్నాను కాబట్టి ప్లేన్ ఈక్వేషన్ ఏంటి y ఇంటర్సెప్ట్ 4 అన్నాను అండ్ z ఇంటర్సెప్ట్ 5 అన్నాను. సో అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఏంటి ఇది. సో నెక్స్ట్ ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ ఏ బీసీ అన్నాడు. దెన్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ పీక్యూఆర్ అయితే ప్లేన్ ఈక్వేషన్ అనుకున్నాడు. సో ప్లేన్ అనేది మీట్స్ ది కోఆర్డినేట్ x యాక్సిస్ని ఏ అంటే సో x ఇంటర్సెప్ట్ ఏ అనుకోండి, y ఇంటర్సెప్ట్ బి అనుకోండి అండ్ z ఇంటర్సెప్ట్ సి అనుకోండి. సో x యాక్సిస్ని ఏ దగ్గర కట్ అవుతుందంటే సో x యాక్సిస్ మీద y వాల్యూ z వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అలాగే y యాక్సిస్ని b దగ్గర కట్ చేస్తుందంటే y యాక్సిస్ మీద x అండ్ z 0 అవుతుంది. అలాగే c సో z యాక్సిస్ని కట్ చేస్తుంది అంటే c దగ్గర మిగిలిన సో xy వాల్యూస్ z యాక్సిస్ మీద xy వాల్యూస్ 0. సో ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్ బై సమ్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ బై సమ్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్ బై 3. సో అప్పుడు ఏమొస్తుంది సెంట్రాయిడ్ మూడింటిని యాడ్ చేసి బై 3 చేస్తే సెంట్రాయిడ్ వస్తుంది. కానీ సెంట్రాయిడ్ ఆల్రెడీ అది ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు పీక్యూఆర్ అని. కాబట్టి అప్పుడు p ఈక్వల్ టు ఏంటి a/3. దీని నుంచి a ఈక్వల్ టు ఏమొస్తుంది 3p వస్తుంది. అలాగే q ఈక్వల్ టు b/3. సో దీని నుంచి b ఈక్వల్ టు ఏమొస్తుంది 3q వస్తుంది. అలాగే r ఈక్వల్ టు c/3. సో దీని నుంచి ఏమొస్తుంది c ఈక్వల్ టు 3r వస్తుంది. సో x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్, z ఇంటర్సెప్ట్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏంటి x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఏబీసీలు మనం అజ్యూమ్ చేసుకున్నాం, ఇచ్చిన టర్మ్స్లో రాసేయండి. ఏ అంటే ఏం రాయొచ్చు 3p, b ప్లేస్లో 3q, c ప్లేస్లో 3r రాసేస్తే అప్పుడు మీకు ఇది వస్తుంది. సో డినామినేటర్ అన్నింటిలో 3 ఉంది కాబట్టి 3 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాం.